సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం వచ్చేసి పోయినసారి వచ్చేసి మనం అయితే M177 మరియు డెసర్ట్ ఈగల్ తోటి అయితే హెడ్ షాట్ ట్రిక్ అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు వచ్చే మనం అయితే M10 తోటి అయితే హెడ్ షాట్ ట్రిక్ అయితే చెప్దాం. కొన్ని ముందుగా మీరు ఏం చేయలేదో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడైతే ఆల్రెడీ మేము గుడ్ ట్రైనింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తాం. స్టార్ట్ అయితే అయిపోయింది. మీరు వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. వచ్చేసి లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకోవాలంటే మీరైతే కామెంట్ బాక్స్లో మీ ఫేవరెట్ గన్ ప్లస్ ఐడి మీకు ఏది కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియో అయితే చేసి పెట్టేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, కంట్రోల్స్ అయితే మార్చేద్దాం. మనమైతే పెట్టుకోలేము, మనమైతే ప్రొజెక్ట్. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, మనం వెంటనే M10 తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాం. M10 అయితే తీసేసుకుంటున్నాం. చూస్తున్నాం కదా, M10 ఏది ఇగోండి, చూస్తున్నారు కదా, ఇగోండి M10 కనబడుతుంది కదా షార్ట్ గా. ఒక డెజర్ట్ ఈగల్ ఒక M10 అయితే మనం అయితే తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి కటానా ఎందుకని కటానా అయితే వదిలేద్దాం ఫ్రెండ్స్. కటానా అయితే నాకు లుక్ అనిపించలేదు, అందుకని 2 M10 అయితే కొట్టుకొని చూస్తున్నారు కదా. నేను ఎక్కడ పెట్టానో కరెక్ట్గా మీరు సైడ్ పెట్టుకోండి. ఇలా హెడ్లు పడాలంటే మీరు కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా పెట్టుకోండి. సేమ్ M177 మీరు ఎలాగైతే డ్రా చేస్తారో అలాగే డ్రా చేయండి. రొటేషన్ డ్రాగ్ అంటారండి. ఒకవేళ మీరు స్టాండింగ్ పొజిషన్లోని మీరు కొట్టాలంటే చూసారా, నేను పక్క నుంచి అయితే పెడుతున్నాను. చూసారా, నేను లెఫ్ట్ సైడ్ నుంచి అయితే పెట్టుకొని రొటేషన్ డ్రాగ్ అయితే చేస్తున్నాను. పర్ఫెక్ట్గా పడిపోతుంది. ఇంకో చూస్తున్నారు కదా, లెఫ్ట్ అంటే ఇగోండి ఎక్కడ పెట్టుకోండి, ఇలా డ్రా చేయండి. అలా డ్రా చేస్తే పడదు. చూసారా, డైరెక్ట్గా మీరు డ్రా చేస్తే పడదు. కానీ మీరు జంప్ హెడ్ షాట్ అనుకోండి, డ్రా చేస్తే అయితే ఈజీగా పడిపోద్ది. ఒకవేళ మనం నించొని హెడ్ షాట్ కొట్టాలంటే మనం రొటేషన్ డ్రాగ్ అయితే చేయాలి. లెఫ్ట్ సైడ్లో మనం ఏమైతే పెట్టి రొటేషన్ డ్రాగ్ అయితే చేయాలి. ఇగోండి ఇలాగా. మీరు నాతో 1v1 ఆడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్. బై ఫ్రెండ్స్.